సార్ అందరికీ నమస్కారం సార్. ఈరోజు మీ అందరికీ తెలుసు మన న్యాయవాద మిత్రులందరి కోసము, అలాగే ఈరోజు 2026 ఫిబ్రవరి 13వ తేదీన స్టేట్ బార్ ఎలక్షన్స్కు పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే 146 మంది సభ్యులు ఉన్నారో నామినేషన్ వేసిన అందరి వాళ్ళందరికీ కూడా సార్ సహాయం చేయాలని చెప్పేసి 1,25,000 రూపాయలు నామినేషన్ ఫీజు అనేది దాదాపుగా 90% ఈరోజు నామినేషన్ వేసినటువంటి న్యాయవాదులకు బరువు అవుతుందని చెప్పేసి మేమందరం సార్కి చెప్తే సార్ వెంటనే మా అందరి తరపున రిక్వెస్ట్ చేసుకొని హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ తీసుకొని ఒక మంచి ఆర్డర్ తీసుకొచ్చాడు. మరి తీసుకొచ్చిన తర్వాత మరి అత్యంత దుర్మార్గంగా కొంతమంది వ్యక్తులు మరి వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి దాన్ని నిలుపుదల చేయడం మాకు చాలా బాధ అనిపించింది. ఈరోజు మరి సార్ గారు తన వ్యక్తిగత పనుల వల్ల ఈరోజు హైదరాబాద్ నుంచి బళ్ళారికి వెళ్తూ మార్గ మధ్యంలో మన డోన్కి మా ఇంటికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఆయనకు కృతజ్ఞతగా మా వంతు మా ప్రేమాభిమానం సార్కు చూపించుకొని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజారాం గారికి ఆ భగవంతుడు ఇటువంటి న్యాయవాదులకు సాయం చేయాలనే శక్తిని మరింతగా కూడా ప్రసాదించాలని, అలాగే ఆయన వెంట ఇటువంటి న్యాయవాదులకు సాయం చేయాలనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా మేము చేదోడుగా వాదోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే మేము చేసినటువంటి పాదయాత్ర కూడా సార్ ద్వారానే మాకు ఆర్డర్ వచ్చింది. సార్ కూడా మళ్ళీ ముందు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు. ఇటువంటి ప్రజలకు అలాగే లాయర్లకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు రాజారాం గారికి, ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మేము చిరు సత్కారమే మా చిన్న ప్రాణానికి చిన్న సత్కరించుకోవడం జరిగింది. ఆ భగవంతుడు సార్ గారికి ఖచ్చితంగా ఇటువంటి శక్తిని నిరంతరం ఇవ్వాలని, ఆయన అడుగుజాడలో మేము కూడా నడుస్తామని చెప్పేసి మరి ఈ యొక్క రిట్ పిటిషన్ యొక్క లాభ నష్టాలు దాంట్లో ఎవరున్నారు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినది వారు సారే చెప్తారు. సార్ నోటి నుంచి ఇద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అనుకోకుండా బళ్ళారి నుంచి హైదరాబాదు నేను జర్నీలో వెళ్తున్నప్పుడు నా మిత్రుడు కృష్ణప్రసాద్ గారు కలవడం జరిగింది. సో వారి ఇంటికి రావడం కూడా జరిగింది. ఈ సందర్భంలో నేను మన ఓటర్లందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నాను. గత బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఇన్ని సంవత్సరాలు మనకి జరిగింది, ఏం జరుగుతున్నదో అందరికీ తెలిసిన విషయమే. అయితే సడన్గా 30,000 నుంచి 1,25,000 బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఒక పరిగణలో తీసుకొచ్చి రూల్స్ కానీ యాక్ట్లో కానీ ఎటువంటి పరిధుల్లో కానీ వాళ్ళకి అవకాశం లేదు, 1,25,000 పెట్టడానికి కూడా అధికారం లేదు. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే అది సుప్రీంకోర్టులో వేసి విత్డ్రా చేసుకున్న తర్వాత ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ తరఫున నేను రిట్ వేయడం జరిగింది 29216 ఆఫ్ 2025 అని. అది 2 గంటలు సుదీర్ఘ ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత హైకోర్టు వారు దాన్ని తీర్పులో నేను చెప్పిన పాయింట్లు ఏంటంటే, ఒకటి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి స్టేట్ బార్ కౌన్సిల్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఎటువంటి అధికారం లేదు. నెంబర్ 2 ఏంటంటే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఒక నియంత్రణ చేయడానికి, దట్టు ఈ అమౌంట్ 1,25,000 పెట్టడానికి వాళ్ళకి అధికారం లేదు. సెక్షన్ 15 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము ఈ అమౌంట్ ఫిక్స్ చేయవలసింది స్టేట్ బార్ కౌన్సిలే. తర్వాత మనందరికీ తెలియని విషయం ఏంటంటే, బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం, అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం మనకి ఓన్లీ 2,000 రూపాయలు నాన్ రిఫండబుల్ అమౌంట్ దట్ ఈస్ దేర్ యాజ్ ఆన్ టుడే. అయితే అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఎలక్షన్లో 30,000కి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎవరు కూడా అంత పట్టించుకోకపోవడం, దాన్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం మాకు దొరకలేదు. బై ది టైం హైకోర్టు వారు ఏంటంటే, లాస్ట్ టైం 30,000 కట్టారు కదా, మరో 20,000 కట్టండి, ఎస్కలేషన్ ప్రైస్ 5-6 ఏళ్ళు జరిగింది కాబట్టి మరో 20,000 వేస్తాను, 50,000 కట్టుకోండి అని. ఇది సబబే అందరికీ కూడా. నిజానికి ఇది అందరికీ కూడా ఈ అమౌంట్ సాధారణంగా పెద్ద కష్టమైన అమౌంట్ అయితే కాదు. కానీ 1,25,000 అన్నది ఎక్కడి నుండి ఎందుకు వచ్చింది అనేది కాన్సెప్ట్ ఎవరికి అర్థం కానిది, దీని వరకు ఎవరెవరున్నారో కూడా మనకి తెలియంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆంధ్ర లాయర్స్ అసోసియేషను మీ అందరికీ తెలిసిందే, వీఆర్ ఫైటింగ్ ఫర్ అడ్వకేట్స్ ప్రొటెక్షను, అడ్వకేట్స్ వెల్ఫేర్ అన్నది. దానికి లాస్ట్ టైం డిస్కషన్లో నేను మన కృష్ణప్రసాద్ గారిని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ కలిపి ఆంధ్ర అడ్వకేట్స్, మన అడ్వకేట్స్ యాక్ట్ అంటే ప్రొటెక్షన్ యాక్ట్ కింద మన అడ్వకేట్స్కి తీసుకురావడం జరిగింది. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పాదయాత్ర చేస్తామంటే దానికి మేము అది యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత రిట్ పిటిషన్ వేయడం కూడా దానికి జరిగింది. రిట్ పిటిషన్ డైరెక్షన్ ప్రకారం కృష్ణప్రసాద్ గారు
ఆదోని నుంచి డోన్ నుంచి అమరావతి వరకు వారితో ఈశ్వరయ్య గారు పాపం అనుగుణం సహకరిస్తున్నారు ఆయనతో పాటు ప్రతి విషయంలో కూడా ఆయన కూడా దీంట్లో ఉండడం కూడా చాలా సంతోషమైన విషయము. దీనికి అడ్వకేట్లు కూడా అందరూ చాలా స్పందన ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ 2 పాయింట్లు నేను రెండు పాయింట్లు మీకు చెప్పదలుచుకుంది. మనకి అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, అడ్వకేట్స్ వెల్ఫేర్ కావాలి, అలాగే యంగ్ అడ్వకేట్స్కి సపోర్ట్ కావాలి. ఈ వెల్ఫేర్ అన్నది ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది మొదట చేరిన రోజు నుంచి చనిపోయే వరకు కానీ మధ్యలో యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి అన్నది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీద మేము ఫైట్ చేయదలుచుకున్నాం. ఇంతలో కొంతమంది మిత్రులు కలిసి నన్ను కూడా ప్రెజర్ చేయడం వల్ల నేను ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో దిగాను. ఇది బార్ కౌన్సిల్లో ఓటర్ల మహాశయులు అందరికీ కూడా మన అందరూ అడ్వకేట్సు, అందరూ కూడా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, ప్రతి విషయంలో కూడా మనకి లా అన్నది మంచి చెడు అన్నది మనకి తెలుసు. కాబట్టి ఈసారి కొత్త నీరుని తీసుకొద్దాం. అంటే కొత్తగా ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న మన అడ్వకేట్స్ని అందరినీ కూడా వస్తే బాగుంటుంది. ఒక ప్రక్షాళన చేసి దాన్ని ఒక మంచి సుముఖతగా ఒక బార్ కౌన్సిల్లో న్యూ మెంబర్స్తోని ఒక మంచి పద్ధతిని మంచి కార్యక్రమాన్ని చేద్దామనే ఉద్దేశం నాది. అలా అని నేనేమి ఓల్డ్ అడ్వకేట్స్ ఇదివరకు మెంబర్స్గా ఉన్న వాళ్ళని నేను వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా మన సహోదరులే. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ని ఎందుకు మనకి అనుగుణంగా తీసుకురాలేకపోతున్నాము, మనకి ప్రొటెక్షన్ యాక్ట్ కోసం మనం ఎందుకు స్పందించలేకపోతున్నాము అడ్వకేట్లుగా అన్నది ఈ 2 పాయింట్లు కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నెంబర్ 3 సుప్రీంకోర్టులో మన ఈ 50,000 మీద మన ఆర్డర్ తీసుకురావడము 5వ తారీఖుని హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు హైకోర్టు వారు 3వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తున్నారు అన్న విషయాన్ని కూడా పరిధిలోకి తీసుకున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఆర్గ్యుమెంట్స్ కన్క్లూడ్ అయ్యి రిజర్వ్ చేశారు జడ్జిమెంటు. ఆ తర్వాత 3వ తారీఖుని నోటిఫికేషన్ ఇవ్వడం, అది కూడా పరిగణలోకి తీసుకుని 50,000 ఫిక్స్ చేయడంలో దీన్ని ఇమ్మీడియట్గా 8వ తారీఖున ఆర్డర్ కాపీ రావడము, 9వ తారీఖునేమో స్టే తీసుకురావడం కూడా జరిగింది. దీనికి ఎవరు ఉన్నారు, ఎందుకు ఉన్నారు, ఏం చేస్తున్నారో మనం ఎవరికి తెలియటం లేదు. సో ఈ విషయంపై మనం చాలా స్పష్టంగా స్పందించాలి. దానికోసం మేము ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ తరఫున సుప్రీంకోర్టులో 20వ తారీఖు ఫిబ్రవరి నెలలో పెట్టారు అది కేసుని. దానికి మేము ఫైట్ చేసి ఈ 50,000 లేదా ఇంకా తక్కువ యాజ్ పర్ ది స్టేట్ బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం 2,000 అన్నది, ఎందుకంటే మీరు అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కేరళ హైకోర్టులో 5,000 రూపాయలు నామినేషన్ ఫీ దట్ ఈజ్ రిఫండబుల్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే రిఫండబుల్ అనే వర్డ్ తీసేశారు, 2,000 రూపాయలు పెట్టారు. మరి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో ఎంపీలకి ఎమ్మెల్యేలకి 5,000 10,000 ఉన్నప్పుడు నామినేషన్ ఫీజు దట్టు డిపాజిట్ వస్తే రిఫండ్ ఉంటుంది, గెలిస్తే అది వేరే విషయము, గెలవని వాళ్ళేమో డిపాజిట్ లేకపోతే అమౌంట్ రిఫండ్ రాదు. ఇక్కడ ఏంటంటే ఈ అన్యాయం ఏంటంటే మనకి ఇది దేనికోసం పెట్టినట్టుగా ఇది అంటే డబ్బులు దేనికోసం ఉపయోగిస్తున్నారు ఈ డబ్బులు అనేది ఒక పాయింట్. ఎలక్షన్ ఖర్చులు అంటారా, ఎలక్షన్ ఖర్చు అన్నప్పుడు జనరల్ ఫండ్ ఉంటుంది, జనరల్ ఫండ్లోంచి బార్ కౌన్సిల్ కన్నా వాళ్ళు ఆటోమేటిక్గా ఖర్చు పెట్టాల్సిందే. అది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావడం, ఈ అమౌంట్లో 1,25,000 ఇస్తున్నాము, లేదా అంటే మెంబర్షిప్ ఫీజు సుప్రీంకోర్టు తగ్గించింది కాబట్టి 1,25,000 ఇస్తున్నాము అన్నది కూడా ఇది సమంజసం కాదు. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టులో 20వ తారీఖుని ఆలా తరపున నేనే స్వయంగా వాదించదలుచుకున్నాను. నేను ఎందుకంటే అడ్వకేట్స్కి వెల్ఫేర్ కోసమే నేను పాటుపడుతున్నానని చెప్పడానికే ఈరోజు మీ ముంగట ఈ వీడియో ద్వారా రావడం జరిగింది. అందుకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మిత్రులు కృష్ణప్రసాద్ గారికి అండ్ మిత్ర బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.